వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామములో శుభములు మరియు శాంతి కలిగినగాక. అందరూ బాగున్నారండి? చాలా సంతోషం. ప్రపంచ పరిస్థితులు చూస్తుంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి ఏమీ తెలియట్లేదు. మరలా మనం అందరం కూడా కుటుంబంగా మందిరంలో కూడి మనందరం ఒకరికొకరు కలుసుకోగలుగుతున్నామంటే అది దేవుని కృప. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము దేవునికి మందిరానికి రావటం కూడా గొప్ప ఆశీర్వాదం. ఎంతోమందికి రావాలనే ఆసక్తి ఉన్నప్పటికీ వచ్చడానికి అవకాశం లేదు. ఎంతోమంది దగ్గర నా భార్యకి అవకాశం లేదు, నాతో పాటే ఉంటుంది తను. కానీ మరి అవకాశం ఉండి కూడా మానేస్తున్నారు అని అంటే మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఏదేమైనా మనము ఆరాధన వర్తమానం విన్నాము. అలాగే బలవర్తమానంలోనికి వెళ్ళటానికి ముందుగా మీకు మంచి ఆహారము, మనకి భౌతికమైన ఆహారం ఒకటి ఉంది మన సంఘం తరపు నుంచి, భౌతికమైన ఆహారం. కాబట్టి భౌతికమైన ఆహారానికంటే ముందుగా మనకేం కావాలి? ఆత్మీయ ఆహారము కావాలి. కాబట్టి ఆత్మీయ ఆహారము కావాలి, భౌతికమైన ఆహారము కావాలి. కాబట్టి మనం ముందుగా భౌతికమైన ఆహారాన్ని తీసుకోవటానికి సిద్ధపడతాం. మీ అందరూ కూడా బైబిల్ ఉన్నాయి కదా, అలాగే ప్రతి విషయాన్ని రాసుకుంటున్నారా? బైబిల్ ఉండాలి, అలాగే రాసుకోవటానికి నోట్బుక్ ఉండాలి, పాడుకోవటానికి పాటల బుక్ ఉండాలి, అవన్నీ దాచుకోవటానికి ఒక కిట్టు బ్యాగు ఉండాలి. ఇదే మన ఆస్తి, ఇదే మన ఆస్తి. మీకు అర్థమవుతుందండి? కాబట్టి అన్నీ సిద్ధం చేసుకోండి. వాటితో పాటు పెన్నా పెన్సిల్ కూడా ఉండాలి. అవన్నీ కూడా మనకు ఒక కిట్ అన్నమాట. అదే మన ఆస్తి, ఇంకేది లేదు. సరే, మంచిది. ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరి ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ రొట్టె ద్రాక్షరసంలోనికి మనం చేతులు వచ్చడానికి ముందుగా వాక్యం ద్వారా మనం పరీక్షించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులు మీకు రాయుట నాకు కష్టమైంది కాదు, మీకు అది క్షేమకరము. తర్వాత 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడని. మీ సహనమును సకల జనములకు తెలియబడనీయుడి. ఓకే. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోను ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. అలాగే అదేవిధంగా కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగవలెను. చదవబడినటువంటి వాక్యాన్ని ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, నా ప్రియపరలోకమైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామంలో మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. నేను పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము, అలాగే 4వ అధ్యాయము 4 నుండి 7 వచనములు, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనము చదువుకోట్లో సహాయం చేసినారు. ఎవరించుకున్నట్టు నిలబడుచున్నారని జ్ఞాపకం చేసుకోండి. నేను బలహీనైన ప్రభావ నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా నోటిని నా నాలుకని మీ స్వాధీనించుకోండి ప్రభావ. వినిచున్నటువంటి బిడ్డలని గ్రహించుకొని కృప చూపించమని మీరు మహిమ తెచ్చుకోండి. త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
మళ్ళీ మీకు ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందరూ బాగున్నారండి? అదే విషయాన్ని పదే సార్లు ధన్యార బ్రదర్ అడుగుతూ ఉంటాడు. ఏంటో అర్థం కాదు, ఆయనకు శాతత్వమేమో అనుకుంటున్నారేమో. ఎలా అనుకున్నా మంచిదే అండి. అదే రకమైన శాతత్వం అనుకోండి, కొంచెం ఇబ్బంది ఏం లేదు. ఏదేమైనప్పటికీ కూడా చెప్తుందంటే ఏం చెప్తుందండి? ఏం చెప్తుంది? ఆనందించుడి అని వాక్యం చెప్తుంది. ఇది మంచి మాట చెడ్డ మాట? మంచి మాట చెడ్డ మాట అండి. మన జీవితము చాలా చిన్నది. మన జీవితం గురించి బైబిల్ చెప్తుంది, మీ జీవితము గడ్డ పువ్వు లాంటిది, మీ జీవితము నీడ లాంటిది, ఇంకా నీటి బుడగ లాంటిది, ఆవురు వంటిది, ఇంకా ఎంతలో కనపడే అంతలో మాయమవే ఆవురు వంటిది, ఇంకా మీ జీవితము బెత్తడంతా. కాబట్టి మన జీవితం చాలా చిన్నది. ఎవరండి వాక్యం చెప్తాను? ఇద్దరు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి వాళ్ళు ఉన్నారని అక్కడ బయట చూడండి. వాళ్ళు ఎవరు ఉంటే కనుక రమ్మని చెప్పండి. కాబట్టి మన జీవితము చాలా చాలా చిన్నది. మన జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలోనే మనల్ని దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆనందంగా ఉండండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని ప్రభు చెప్తున్నాడు. అయితే మనం ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతున్నామా అని ప్రశ్న మనం వేసుకుంటే ఆన్సర్ మన దగ్గరే ఉంటుంది. ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా మనం ఉండగలుగుతున్నామా అనేటువంటి ప్రశ్న ఎవరికి వాళ్ళు ఒకసారి వేసుకున్నాం అనుకో అర్థమైపోతుంది. అని ఆనందంగా ఉండగలుగుతున్నామా, ఉండలేకపోతున్నామా? ఆనందంగా ఉండలేకపోతున్నాం. కారణము ఏమిటి అని నేను చూసినట్టయితే అనేక కారణాలు. ఒక కారణం కాదు, ఈ ప్రపంచం అంతా కూడా మిళితమై ఉంది. కాబట్టి ఈ మిళితమైనటువంటి ప్రపంచంలో, మిళితమైనటువంటి ఈ సంఘంలో మనకి అనేకమైనటువంటి రుగ్మతలు ఉన్నాయి, అనేకమైన కారణాలు ఉన్నాయి. పాపం అక్క దగ్గుతూ ఉంది, పాపం 2-3 వారాలు అక్క రాలేదు, లేదా నీరసంగానే రాలేదు. యాక్చువల్గా మనం డవరం వెళ్ళాలనుకుని ఎప్పటికప్పుడే మరి ఏంటో అక్కడికి వెళ్ళలేకపోతాం. ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ మన మధ్యకి వచ్చేది, ఎందుకంటే ఆసక్తి అంతే నిజంగా ఇంకా ఉంది, అక్కడికి నీరసం ఇంకా ఉంది, ఆసక్తి రావాలని. కాబట్టి మనకి అనేకమైనటువంటి రుగ్మతలు ఉన్నాయి, అనేకమైన బలహీనతలు ఉన్నాయి, అనేకమైనటువంటి సమస్యలు కూడా మనకి ఉన్నాయి. కాబట్టి మనము నిజంగా దేవుని వాక్యము మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచండి, అదే మీకు క్షేమకరము అని చెప్తుంది. కాబట్టి మనం సాధ్యమైనంత మట్లో ఆ యొక్క వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. మన ప్రయత్నం మనం చేయాలి. మనం ప్రయత్నం చేయకుండా దేని మీద పెట్టేయకూడదు. సాధ్యమైనంత మట్లో నేను 1970 పుట్టాను. 1973లో ఒక సినిమా రిలీజ్ అయింది, మాయిదారి మల్లిగేట. ఆ సినిమా ఇప్పుడు ఎందుకు చెప్తుందంటే అందులో పాట ఉందన్నమాట, నవ్వుతూ బతకాలరా తమ్ముడు, నవ్వుతూ సావాలరా తమ్ముడు అని చెప్పేసి ఒక పాట ఉంది అందులో. అంటే ఏదేమైనప్పటికీ కూడా పాటల ద్వారా చెప్పినా, దేవుని వాక్యం ద్వారా చెప్పినా ఏం చెప్తుందంటే మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, సమాధానంగా ఉండండి అని దేవుని వాక్యం చెప్తుంది. దీనిని మనము మన జీవితంలోనికి అనువదించుకుని అందరితో సమాధానంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయగలుగుతామా? మీరు ఎప్పుడైనా గమనించండి, మనం జీవిస్తున్నప్పుడు మన యొక్క వ్యక్తిగతంగా మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి మనిషికి పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటూనే ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఏమిటండి? పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ వారంలో నేను ఒక వీడియో మన గ్రూప్లో పెట్టాను. ఒక ఇద్దరు ఫోన్ చేసి, అబ్బా బదలు కొట్టేయారన్నా, తినేయారన్నా, ఎక్కడన్నా అన్నా మీరు రాసుకుని చెప్తారన్నా ఈ మాటలు, ఎక్కడి నుంచి వస్తాయన్నా ఈ మాటలన్నా, కానీ భలే చెప్పారన్నా మీరా అని ఒక ఇద్దరు ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు దీపావళి శిశింద్రిలాగా వెళ్ళిపోవాలన్నా మొఖం అసలు అలా పొగేందుకు దీపావళికి శిశింద్రి పుట్టినతో చూస్తారు, అలా వెళ్ళిపోవాలన్నా మొఖం. దేవుడికి మహిమ కలిగాక అన్నాను. వాళ్ళు చెప్పడానికి రైట్స్ ఉంది.
కానీ ఇంకో సహోదరుడు చెప్పి మీరు గ్రూపులు అలాంటివి ఎట్టడం అవసరమా అని ఆ సహోదరుడు చెప్పు. ఆ సహోదరుడు కూడా రైట్స్ ఉంది. అంటే ఎవరు భావాలు వాళ్ళు వ్యక్తం చేసుకోవడంలో తప్పే లేదు కదా. ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళు చెప్పినందుకు వాళ్ళు పొగినందుకు బాధపడాలా? ఈ సహోదరుడు చెప్పినందుకు బాధపడాలా? ఏం చేయాలి? ఏమండి? నేనేం చేయాలంటే, నేనేమైనా రూల్స్కి వ్యతిరేకంగా వ్యవహరించానా, సంఘంలో ఏమైనా యూట్యూబ్ లింకులు పెట్టకూడదని ఏమైనా రూల్స్ ఉంటే కనుక నేను ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిందే. ఆ బెదరలు పొగిడినందుకు బాధపడకూడదు, ఈ బెదర్ తిట్టినందుకు బాధపడకూడదు. నేనేమైనా రూల్స్కి ఎగెనిస్ట్గా నేను ప్రవర్తించాను ఒకవేళ అవుతే కనుక తప్పనిసరిగా దాన్ని నేను సవరణ చేసుకోవాలి. కనుక ఒకరు కొట్టారనో, మనం ఒకరు తిట్టారని ఒకరు పొగిడారని, పొగిడితేనేమో పొంగిపోతాము, తిడితేనేమో కుంగిపోవటము అనేది మన జీవితంలో ఉండకూడదు. ఏది తలమాడండి. అయితే ఏదేమైనప్పటికీ కూడా మన జీవితంలో ఇంత మీకు చెప్పినట్టుగా మనల్ని కొంతమంది పొగిడేవాళ్ళు అంటారు, అది పాజిటివ్ ఎనర్జీ. కొంతమంది తిట్టేవాళ్ళు కూడా ఉంటారు, అది నెగిటివ్ ఎనర్జీ. ఎనివే ఏదేమైనప్పటికీ కూడా మనం ఈ లోకంలో ఉన్నంతకాలం మనకి సపోర్ట్గా ఉండేవాళ్ళు ఉంటారు, మనల్ని వెనక్కి లాగేసేవాళ్ళు ఉంటారు, మనల్ని ఎత్తేవాళ్ళు ఉంటారు, మనం తొక్కేసేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇవన్నీ కూడా ఉంటాయని మనకు తెలిసినప్పటికీ కూడా దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి, అదే మీకు 3:1 అదే మీకు క్షేమకరం. అంతేనా? అది మీకు క్షేమకరం. అయితే మనం ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ ప్రశ్న అయితే బాగా నేర్చుకున్నాం, మరి ఆన్సర్ మనకు బైబిల్ ఇవ్వాలి. ఎందుకు మనము అలా సంతోషంగా ఉండలేకపోతున్నాము అనే దానికి ఆన్సర్ మనం ఒకసారి బైబిల్ నుంచి మనము చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున ప్రవక్తలకును హింసించిరి. ఏమండి, మనల్ని ఎవరైనా వాక్యం ఏం చెప్తుందంటే, నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులని చెప్తుంది వాక్యం. ఎంత గొప్ప ఆశ్చర్యం! ఏమి క్రైస్తవుడయ్యా, సూపర్, నీకున్నటువంటి ఆ ఆశీర్వాదం ఎవరికి కనపడుతుంది. చూడండి, ధన్యులు. ఎప్పుడు ధన్యులు? అది కోరుకోవాలి మనం. నీకు హింస లేదా? సుఖం లేదు. హింస లేదా? సుఖం లేదు. గుర్తుపెట్టుకోండి మీరు బాగా. మీకు హింస లేకుండా రోజు పొగ్గొట్టం కొట్టి కూడా ఉండడం పక్కనే, అది కూడా చెప్తాం, తొందరలో వస్తుంది. ఆ వాక్యం కూడా వస్తుందండి. మళ్ళీ పొగిడి కూడా ఉన్నాడా, మన నాశనమే. అంటే సందర్భసారంగా జ్ఞాపకం చేసుకోవాలండి. నిజంగా కొంతవరకు సందర్భం పౌడవడం అది వేరే విషయం అనుకోండి. కానీ వాక్యంలో ప్రధానమైన విషయం ఏంటంటే, మీరు 11వ నా నామ నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి. సంతోషించి ఎప్పుడు? మంచి చెప్పినప్పుడు కాదు. ధన్యారం ఉన్నాడండి, పనికి మాలిన 10 మంది. ఓకే, దేవునికి మహిమ. అల్లబద్ధమా అను, అది నేర్చుకోవాలి. ధన్యారా ఉన్నాడండి, అసలు చీడపురుగండి సంఘానికి అన్నారా, అన్నారా, నీకు వినపడిందా? దేవునికి మహిమ. ఎందుకు అనలేకపోతున్నామంటే మనం ఇంకా ఎదగలేకపోయాం కనుక అనలేకపోతున్నాం. నన్ను తిట్టి వాళ్ళు తక్కువ ఉన్నారు. ఇంకా ఇక్కడ మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలి. సమూయేలు ఏమంటాడంటే, ఒక మాట అంటాడు. ఏమంటాడు? నేను ఎవరికైనా అన్యాయం చేశానా, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానా అని అన్నాడు సమూయేలు గారు. అన్నారండి. అన్నప్పుడు అక్కడ వాళ్ళ ప్రజలందరూ సాక్ష్యం ఏమి ఇచ్చారు? అబ్బాయి, నువ్వైతే కరెక్ట్గానే ఉన్నావు, నీ పిల్లలు ఎలా ఉన్నారు? కాబట్టి సమూయేలు చెప్తున్న మాట, నేను ఎప్పుడైనా మీకు అన్యాయం చేశానా అని అన్నప్పుడు, లేదు నువ్వైతే కరెక్ట్గానే ఉన్నావు,
నీ పిల్లలు నువ్వున్నటువంటి విధానంగా లేరని చెప్పారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, సంఘం తరఫున నేను అడుగుతున్నాను, నా వల్ల మీకు ఎవరికైనా సరే నష్టం జరిగిందా? మిమ్మల్ని ఎవరైనా నేను మోసం చేశానా? ఇది బహిరంగంగా అడుగుతున్నాను. నా వల్ల మీకు నష్టం కానీ లేదా మీకు ఏమైనా ఏదైనా చెప్పి మిమ్మల్ని మోసం కానీ నేను చేశానా? అలా చేసినంటే మీరు చెప్పండి, నేను సంఘం మీద అందరికీ కూడా క్షమాపణ చెప్తాను. ఎందుకంటే ఇది ప్రత్యక్షమైన సమయాల వల్ల నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సమయాలు సంఘంలో ఎలా అడిగారో నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. ముఖస్తుతి కాదండి. నా వల్ల మీకు ఎవరికైనా నష్టం జరిగిందా? నా వల్ల మీరు ఎవరైనా మోసపోయారా? లేదు కదండి. అలాగే తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, సుంకం వసూలు చేసే ఆయన జక్కయ్య. నేను ఎవరికైనా అన్యాయం చేశానా? ఒకవేళ అన్యాయం చేస్తే తిరిగి మళ్ళీ 4 వంతులు నేను ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగం భాగం ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను జక్కయ్యలాగా, నా ఆస్తిలో సగం భాగం ఇచ్చేస్తాను. నేను మీకు ఎవరికైనా అన్యాయం చేశానా? నేను అలాగే 4 వంతులు నేను తిరిగి ఇచ్చేస్తాను. ఓపెన్గా చెప్తున్నాను. నేను ఎవరికైనా సంఘంలో ఎవరికైనా అన్యాయం చేశానని కానీ చెప్తే, దాని చెప్తుంటే వస్తుందని చెప్పడం కాదు, సాక్ష్యం ఉండాలి. ఏమండి, లేదంటే మీ దగ్గర ఏదైనా నేను అన్యాయంగా దోచుకున్నానా? అలా చేసినట్లయితే నేను కూడా జక్కర ఎవరైనా ఆస్తిలో సగం భాగం ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను కూడా 4 వంతులు ఇవ్వడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. మీకు అర్థమవుతుందండి? సాక్ష్యం లేకపోతే వాక్యం అనవసరం, చెప్పడం అనవసరం. సాక్ష్యం లేకపోతే వాక్యం చెప్పడానికి లేదు కనుక ఎబ్రోన్లో అందరికీ వాక్యం ఎవరు? మీకు అర్థమవుతుందండి? ఎబ్రోన్లో వాక్యం చెప్పాలంటే సాక్ష్యం ఉండాలి. అంతే తప్పని సాక్ష్యం లేకుండా వాక్యం అనేది చెప్పడం అది వేస్ట్, వృధా అనమాట అండి. అది అభివృద్ధి చెందదు, దేవునికి అవమానకరం. కాబట్టి మనం వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఆనందంగా ఉండాలి అని అంటే ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదేమంటుందంటే, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధ సాక్ష్యముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధనులు సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీకు ఫలము అధికమగును. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. మిమ్మల్ని ఎవరైనా అన్యాయంగా తిడితే మీకు ఆనందపడవలసి పోయి ఎందుకు బాధపడుతున్నారు అంటే మీరు ఆధ్యాత్మిక ఇంకా ఎదగలేదన్నమాట. మీరు ఇంకా పాలు తాగే స్థితిలో ఉంటారన్నమాట. మీకు ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము బలపడటానికి మాటలు, మనం బలపడటానికి ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి, ఒకరికొకరు పురుకొలుపుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైనది అండి. ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, నన్ను ఎవరు గద్దించాలి? చేతి బెదరు గద్దించాలి, ఇజే బెదరు గద్దించాలి. వాళ్ళకి రైట్స్ ఉంటుంది, ఎందుకంటే నా మీద సంఘంలో వాళ్ళకి రైట్స్ ఉంటుంది. మీరు అనలేదు కదా గమ్ముని. కాబట్టి వాళ్ళు తప్పు చేస్తే నేను కూడా అనడానికి నాకు రైట్స్ ఉంటుంది. ఎందుకంటే మేము సోదరులం కనుక, మమ్మల్ని మేము సరి చేసుకోవాలి కనుక. కాబట్టి ఎవరైనా సరే మనల్ని ఒకవేళ అంటున్నప్పుడు బాధపడకూడదు. వాస్తవం ఉందా సరి చేసుకుందాం, అవాస్తవం ఉందా సహోదరుడి వరకు ప్రార్థన చేద్దాం. కానీ ఆ సహోదరుడు నీకు ఎందుకు విరోధం అయిపోతున్నాడు? నిజం చెప్పినందుకు నేను నీకు విరోధనాయే ఏమి? నిజం చెప్పినందుకు నేను నీకు విరోధం ఎందుకు అవుతున్నాను? నిజం పలకమని దేవుని వాక్యం చెప్తుందా, లేకపోతే ముఖస్తుతి చేయమని చెప్తుందా? ఏం చేయాలి చెప్పండి. మనం ఆనందంగా లేకపోతున్నాం కారణం అంటే మన వాక్యం తెలియదు. నిన్ను తిట్టారా? దేవునికి మహిమ. నిన్ను దూషించారా? దేవునికి మహిమ. నీ కొరకు మాట్లాడుకుంటున్నారా? దేవునికి మహిమ. నువ్వు ఎందుకు అలా అనుకోలేకపోతుంటే నువ్వు ఇంకా పాలు తాగే స్థితిలో ఉన్నావు. అర్థమవుతుంది. కాబట్టి మనం చదువుకున్నటువంటి వాక్యం మనం ఒకసారి మళ్ళీ అందండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడి. మరలా చెప్పుదును, ఆనందించడి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయడి. మీ సహనము, మీకు ఏదైతే సహనం ఉందో ఆ సహనం ఏం చేయాలి? సకల జనాలకి తెలియాలండి. ఎందుకు తెలియాలి చెప్పండి. ఎందుకు తెలియాలి? సాక్ష్యం. మీకు అర్థమవుతుందండి? మన సహనము ఎందుకు సకల జనులకు తెలియాలంటే అది సాక్ష్యం. సహనం అనేది ఎందుకంటే అసలు మనకి ఈ రోజులు లేరండి. ఎందుకు వస్తున్నారు ఈ రోజులు అంటే నువ్వు సరిగ్గా లేవు. నాకు తెలిసినంత మట్టికి నేను సరిగ్గా లేకపోతేనే నాకు ఈ రోజులు ఉంటారు. మీకు బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభువు వారికి ఎవరైనా ఈ రోజులు ఉన్నారా?
ఆయన మీద సిలువ ఎత్తుంటే సిలువ మీద ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? ప్రభు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఇంటికి లేదా మనసులు వాడు క్రీస్తుని ధరించుకోలేదా? క్రీస్తుని ధరించుకుంటే నీకు ఎవడు ఈ రోజు ఉన్నాడు? నీవు ఉన్న ఈ రోజుల్లో వాడే ఎవడాడు? కాబట్టి నువ్వు ఇంకా క్రీస్తుని ధరించుకుంటే నువ్వు ఎవరి మీద నువ్వు విరోధం పెట్టుకోవు, వాళ్ళ వరకు ప్రార్థన చేస్తావు. తర్వాత ఇంకా ముందుకెళ్తే ప్రతి విషయంలో ఆలోచన దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి మహిమ కలిగాక. మన విన్నపాలు ఎవరు తెలియజెప్పనండి? రహస్యముందున్న మన దేవునికి తెలియజేయాలి. నిజంగానే నేను బాధపరుస్తున్నాను అనుకోండి, అంతరంగంలో ప్రార్థించే, దేవుని దగ్గర ప్రార్థించుకో. ప్రభా నేనేమైనా తప్పు చేసినా అయితే నన్ను క్షమించు, లేదా నాకు నా మీద లేనిపోయిన నిందలు పడుతున్నాయి ప్రభా, ఆ నిందల్లో నేను తొలగించి. తప్పులేదు, చేసుకోవడం తప్పులేదు. కానీ ఇది ఎలా చేయాలంటే రహస్యముందున్న దేవునికి నీ అంతరాత్మలో నువ్వు ప్రార్థన చేసుకోవాలి. మీకు అర్థమవుతుందండి? ఇంకా ముందు కదండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును దేవునికి మహిమ కలన కావల కాస్తదంట. ఏంటి కాస్తది? ఏం కాస్తదండి? ప్రార్థనే మనకి కాపలా కాస్తదంట. మన ఆయుధం అదండి, అసలు మన ఆయుధం అది. అయితే ఇక్కడ మెయిన్గా ఇక్కడ మత్తయి సువార్తలో మళ్ళీ అదే మాట మనం చూసుకుంటే, మనం ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నామో వాక్యం ద్వారా చూద్దాం అనుకున్నాం కదండి. మనం చూసుకుందాం. ఇది కొండ మీద ప్రసంగం అని చెప్తారు. ఆయన ఐదో అధ్యాయము మొదటి నుంచి చూడండి అన్నమాట. ఆయన జన సమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. సరే చూడండి ఎంత గొప్ప మాట అండి. దీనత్వం, దయాలత్వం, మంచితనం. అంటే ఆత్మ విషయమై దీనులైన వారు. అయ్యి బాబు, ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. బైబిల్లో పెట్టుకుని దేశమంతా తిరిగి వస్తే ఏంటి ప్రయోజనం? ఇంత గొప్ప మాట దేవుని వాక్యము. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, వారికి పరలోక రాజ్యం. మీకు వద్దా పరలోక రాజ్యం? బ్రదర్ ఒక వాడ తెస్తాడు. మీకు వద్దండి పరలోక రాజ్యం. దీనత్వాన్ని ధరించుకోవటం నేర్చుకోవట్లేదా? దేవుని బిడ్డని చెప్పుకుని నేర్చుకోవట్లేదా? మరి పరలోక రాజ్యం మీకు వద్దనుకుంటే మీరు నేర్చుకోకండి, మీ ఇష్టం. ఇక్కడ ఫలించిన వృక్షమునకే రాతి దెబ్బలు ఎలా అనే పోయించి ఉంటుంది. మీకు చాలాసార్లు చెప్పాను. ఓ పక్కన మామిడి చెట్లు ఉన్నాయండి. ఒక చెట్టు బాగా కాయలు కాస్తుంది, ఇంకో చెట్టు ఏమి కాయలు ఇచ్చాడు పర్లేదు తీసుకున్నట్లు. ఇంకో చెట్టు కాయలు లేవు. బెడ్లు ఎక్కడ వేస్తారు చెప్పండి? అంతేనా? బెడ్లు ఏం చేస్తారో కాయలలో చెట్టు మీదకే వేస్తారు. ఎందుకని? పళ్ళు తింటారు కదా. కాబట్టి ఫలించే వారి మీదే బెడ్లు పడతాయి. కాబట్టి బెడ్లు పడుతున్నందుకు ఫలించే చెట్టు ఎడుతుంది అనుకున్నారా? ఓ దేవా, నీ బిడ్డలకి నేను ఫలాలు ఇస్తున్నానని సంతోషిస్తుంది. తెలుసా మీకు? సంతోషిస్తుంది. అలాగే మనం కూడా మన మీద బెడ్లు పడ్డప్పుడు మనం ఏం చేయాలి? సంతోషించి ఆనందించి గొంతులు వేయండి అంటే వాక్యం. మనం ఆ అనుభవంలోకి రాలేకపోతున్నాం. మనకి ఏంటి కావాలి కాసేది? ప్రార్థన. ఎలా ప్రార్థన చేస్తే కావాలి కాస్తుందంట అని చదువుతున్నాము. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలకాయని. ఎప్పుడు? మీ విన్నపమును దేవునికి తెలియజేసినప్పుడు. మనుషులు కాదండి. మనుషులు చెప్తే ఓకెడతారు. ఒకటి అదొండ ఆయన తిట్టలే అర్థమవుతుందే. మనిషి యొక్క తత్వం చెప్తున్నాడు. ఓకెట్టినప్పుడు ఓకెడతా ఉంటాడు, లోన ఆనందపడిపోతూ ఉంటాడు. లోన ఆనందం వచ్చేద్ది అనమాట. భలే తిట్టాడు రాబోదు అనుకోండి. అల్లాడు కదా ఎదురుగా
ఎదురుగా అనలేడు. మరి కృష్ణరెడ్డి అని అన్నాడు, ఎందుకంటే అంటే ఇంటి దగ్గర ఉండడం. మీకు అర్థమవుతుందండి, మనిషి యొక్క తత్వమే అంతే. ఎందుకంటే మనిషి యొక్క తత్వమే అంతే. కాబట్టి మన విన్నపములు, మన విజ్ఞాపనలు ఎవరు చేయాలి? దేవుని చేసినట్లయితే అక్కడ వాక్యం చెప్తుంది, అప్పుడు సమస్తమైన జ్ఞానమునికి మించిన దేవుని సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి. సమాధానం ఉన్న కాడే సంతోషం ఉంటుంది. ఏమంటారు? సమాధానం ఉన్న కాడే సంతోషం ఉంటుంది. కాబట్టి మనము ఇప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని అంటే ఎవరి మీద ఏమి సంతోషం ఎప్పుడు ఉంటుంది తెలిసిన? ఎవరి మీద పగట్టుకున్నానుకో ఆ పగ తీరే వరకు నాకు సంతోషం ఉండదు. మీకు అర్థమవుతుందా? అసలు నా పగే లేదు. అర్థం చేసుకోండి, నాకు పగ పెట్టుకున్నాను నేను. ఈయన ఏదో రోజున వేసేయాలనుకున్నాను. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాళ్ళ అన్నీ కోసం గొయ్యితో వేసాడట. ఆల్రెడీ గొయ్యితో వేసాడంట. నా దగ్గరకు వచ్చి, మా అన్నయ్యకి గొయ్యితో వేసి పెట్టాను రా, ఎప్పుడు దొరుకుతాడో చేసేస్తమే లేటు. ఆ గోతులు వేస్తానికి ఈడు గోతులు పడిపోతాడు, ఈ లోపు మనకు తెలియదు కదా. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళ అన్నీ కోసం గొయ్యితో వేసాడంట రెడీగాని, వేయటమే లేట్ అంట. ఇంకా అది శాంతి ఎలా ఉండదు చెప్పండి? ఉండదు. కనుక వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, మీ జీవితం చాలా చిన్నది. కాబట్టి మీరు ఉన్నంతకాలంలో సంతోషంగా ఉండండి. మీ మాటలు ఎదురు వాళ్ళకి ఎలా ఉండాలి? కారం వేసినట్టు ఉండాలి. ఎలా ఉండాలండి? ఉప్పు వేసినట్టుగా. కూరలో ఉప్పు ఎంత బాగా ఉన్నా సరే కూరలో ఉప్పు అయిపోతే ఏమీ అది రుచిగా ఉండదు. కాబట్టి ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి వార్త మరి 4వ వచనం, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. ఏ దుఃఖం? ఏ దుఃఖం? దైవికమైన దుఃఖం ఉండాలండి. వాళ్ళు నడిపిట్టేహారు బాబోయ్, వీళ్ళు నన్ను కొట్టేహారు బాబోయ్, వీడెవడన్నా ఆస్తట్టుపడి బాబోయ్, ఈ దుఃఖం కాదు. లోకానుసారమైన దుఃఖం కాదు. అది మరణానికి దారితీస్తుంది. వాక్యం చాలా స్పష్టంగా ఉందండి. లోకానుసారమైన దుఃఖం 4 రోజులు ఎక్కువ పెడితే దావీదు కొడుకు చచ్చిపోయాడు. అంతకుముందు ఏం చేయడు? ఉపవాసం చేశాడు. తర్వాత ఏం చేయడు? ఆడితో పాటు ఏం చేస్తానికి మానేసాడు. ఎడుతూ మానేసాడు. శుభ్రం చెప్పి కొడుకుని తినేయాడు. అర్థమవుతుందండి. కనుక లోకానుసారమైన దుఃఖము మరణానికి దారితీస్తుందంట. దైవానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుకు దారితీస్తుందంట. దుఃఖాల్లో 2 రకాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చెప్తుంది, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నేను భూలోకాన్ని స్వతంత్రిస్తాను లేదా నాకు తెలియదు, కానీ కొంత స్వతంత్రించానండి. ఇప్పుడు మట్టికి స్వతంత్రించాను. ఇంటికాడ కూడా స్వతంత్రించుకున్నాను. కొంత భూములు సంపాదించుకున్నాను కొద్దిగా. ఆ తర్వాత కొద్దిగా అయ్యి కూడా సంపాదించుకున్నాను. అంటే అయ్యే ఎక్కడ కాదు, అవి కూడా ఒరిజినల్గా రావు. ఇంకా ఉంది ఆత్మీయులు సంపాదించుకున్నాను. అది వాస్తవం. భూములు సంపాదించుకున్నది అది పరిగణలోకి రాదు. నేను కటిక భేదం అయిపోవచ్చు, అది వేరే విషయం. రావచ్చు పోవచ్చు, అది వేరే విషయం. నేను ఆత్మీయులు సంపాదించుకున్నాను. చూడండి మరి మళ్ళీ చదవండి. సాత్వికులు ధన్యులు, దేవునికి మహిమ కలిగిన గాక. ఇద్దరిని సంపాదించుకోవడం అంటే సంపాదించుకోండి. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంటే రాజ్యాన్ని పట్టుకోవటం కాదు. రాజ్యాన్ని పట్టుకోవటం కాదు. రాజులీలాలు రాజ్యాలు పోయాయి, అవి కాదు మనకు కావాల్సిందండి. భూలోకాన్ని స్వతంత్రించుకోవటం అంటే మనుషులు స్వతంత్రించుకోవాలి, మనుషుల హృదయాన్ని సంపాదించుకోవాలి. అర్థమవుతుందండి. ఇంకా ముందుకు వెళ్దాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం. నేను ఎవరి మీద కనికరం చూపిస్తేనే కదండి తిరిగి నాకు కనికరం ఇచ్చింది. అంతే తప్పకనే నేనే ఎవరికి కనికరం చూపించకుండా నేనే మొరటోళ్ళని మొండోళ్ళ తిరిగితే అవతల కూడా నాకు అలాగే చెప్తుంది. అదేనండి. ఎందుకని ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆనందంగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ లేకపోతే మన దగ్గర ఆనందం ఉండదు. మీరు రాసుకోవట్లేదు, దానిలో బైబిల్ ఉంది కానీ మీరు చూసుకోండి. కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి యేసుక్రీస్తుల వారి ప్రసంగం మొట్టమొదటి ప్రసంగం అనమాట అండి. కొండ మీద ప్రసంగం అని చెప్తారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ రాయబడిన ఈ మాటలు కనుక మీ హృదయాల్లో కనుక అప్లై చేసుకోకపోతే మీకు ఆనందం ఉండదండి. ఆనందం ఉండదు. ఇంకా ముందుకు వెళ్దాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు,
దేవునికి మహిమ కలిగి ఎంత మంచి మాటలండి అంటే ఎన్నిసార్లు మనం ఏం ఫస్ట్గా వినట్లేదు. హృదయం శుద్ధిగా ఉండాలి అంటే హృదయం ఏమి పెట్టుకోకూడదు. నువ్వు ఏదైనా పెట్టుకుంటే నీకు ఇంకేం శుద్ధి ఉంది నీకు? నువ్వు పెట్టుకుని వచ్చే బలలో చేతి అయితే సుఖమేంటి? అదే చెప్తుంది వాక్యం, అదే చెప్తుంది. మిమ్మల్ని మీరు పరీక్షించుకుని బలలో చేతులు వేయడానికి మీరు సిద్ధపడండి. హృదయంలో ఏదో నువ్వు పెట్టుకుంటే వద్దు, రావద్దు, బలగడికి రావద్దు, బలగడిగే రావద్దు. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఉంది, నువ్వు దాన్ని తొలగించుకుంటూ రా నా దగ్గరికి అని చెప్తున్నావు. మనం ఏం చేస్తున్నావు? దాన్ని అక్కడే పెట్టుకుని ఏదో మనుషుల కోసం మెప్పు కోసం అని చేయటం. మీరు మనుషుల మెప్పు కోసం ఏమి అవసరం లేదండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. కాబట్టి నీ హృదయం ఏముందా? మీ ఇంటికాడ మీరు మీ బంధువులతో కానీ లేకపోతే మీకు కావాల్సిన వాళ్ళతో కానీ మీ స్నేహితులతో కానీ మీకు విరోధం ఉంటే రావద్దు. నీ అర్పణ విడిచిపెట్టి వెళ్ళి ముందే ఎవరితో సమాధాన పడమంటుంది. నువ్వు ఎవరితో అయితే పెట్టుకున్నావు వాళ్ళతో సమాధాన పడి నువ్వు వచ్చి నాకు అర్పణ ఏమండి. ఇవన్నీ గొప్ప మాటలు కాదండి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మనం దేశమంతా తిరిగి రావాలా? బైబిల్లో ఇంత గొప్ప మాటలు పెట్టుకుని కొన్ని సందర్భాలు మిస్టేక్ జరుగుతాయి. ఒక సహోదరి నాకు ఈ వారంలో ఫోన్ చేసింది. తిరిగి నేను ఆవిడకి తిరిగి మళ్ళీ ఫోన్ చేయలేకపోయాను. ఇది ఏంటంటే కావాలని చేసింది కాదు, కొంత మరుపు అన్నందాక చెప్పారు. మరుపు కూడా మనకి వచ్చింది. అందుకే నేను ఏమంటానంటే నాకు ఎవరైనా కాల్ చేయకండి, మెసేజ్ పెట్టండి అని చెప్తాను. ఎందుకని చెప్పండి? కాల్ అయితే మర్చిపోతాం, మెసేజ్ అయితే మనకి కనపడుతుందిగా, మళ్ళీ చూసుకోవచ్చు. మనం కాల్ అయితే ఆ సందర్భంలో తీయడానికి అవకాశం కూడా ఉండకపోవచ్చు. మెసేజ్ అనుకోండి, ఇప్పుడు విన్నాను, ఇప్పుడు పెట్టడానికి అవకాశం లేదు కనుక తర్వాత అయినా పెట్టచ్చు. అందుకే నేను ఎవరికైనా చెప్పినా నాకు కాల్ చేయగానే మీరు మెసేజ్ పెట్టండి వాట్సాప్లో అని చెప్తాను. కనుక ఎట్లా చెప్తుంది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచుదురు. హృదయ శుద్ధి అనేది లేకపోతే మనం ఎంత చేసినా కూడా మన జీవితంలో ఏముండదండి, ఆనందం ఉండదు. దేవుని చూడండి. ఇంకొక మాట ఉందండి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను. నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి అని అన్ని చెప్పుకోవాలంటే ఏం చేయాలంట? ఏం చేయాలి? సమాధానపరచాలి. నాకెందుకు, వాడు ఎలా చెప్తే నాకెందుకు అనుకుంటే నువ్వు దేవుని కుమారుడు కాదు, ఏదో పైకాల చెప్పుకుంటాం అంతే. ఒకసారి మేము ప్రార్థనకి వెళ్ళి వస్తుంటే ఆర్టీసీ బస్సు ఒక మోటార్ సైకిల్ అతను గుద్దేసింది. ఆ మోటార్ సైకిల్ మేము మోటార్ సైకిల్ మీద ఇద్దరు వస్తున్నాం, నేను ఇంకో బెదరు వస్తున్నాం. ఆగాడు, చూశాడు, వాడు నేను అక్కడ కూర్చున్నాను. నేను తప్పమని వెళ్ళిపోయి అతని దగ్గర గవ్వాలి అదెంతకంతే మనోడు స్టాండర్డ్ వచ్చి నన్ను లాక్కొచ్చేస్తున్నాడు. ఎందుకనంటే అయ్యి బాబు కేసు వెళ్ళిపోతుంది, మనం దాని చుట్టూ తిరగాలి. నిజమే, అతను చెప్పింది నిజమే. సాక్ష్యం చెప్తే వెళ్ళాలి. ఒకసారి ఇక్కడ నేను కూడా అలా సాక్ష్యం చెప్తే వెళ్తే 16 సార్లు పిలిచారు, వెళ్ళాలి, నిజమే. కానీ తర్వాత సంగతి ముందు అక్కడ ప్రమాదంలో ఉన్నవాడిని రక్షించడానికి నువ్వు వెళ్ళవా? అది ఎలా చెప్తే మనకెందుకు అనుకుంటే ఇంక ఏంటిది? ఇద్దరు అన్నదమ్ములు కుట్టేసుకుంటున్నారండి. ఒరే ఎప్పటికైనా అందరూ ఒకటే, మనకి ఎందుకు ఊరుకో అని వాళ్ళు నేరడుకున్నారా? కొట్టుకు సావనోయా మనకి ఎందుకురా అని వాళ్ళు నేరడుకుంటున్నారా? ఉన్నారండి. ఇద్దరు మేనరుడు మేనమామ జంక్షన్, నవడూరు జంక్షన్లో కొట్టేసుకుంటుంటే అడ్డీళ్ళండి. నేను మధ్యలో నన్ను కొట్టాడు, ఆ పక్కన ఈ పక్కన 2 గోవలు వాసిలు. మీకు అర్థమవుతుంది? ఎలా ఉంది కదండి, ఆడిని కొట్టడం నన్ను కొట్టాడు. మీకు అర్థమవుతుంది? నన్ను కొట్టాలని కాదు. తర్వాత మరుసటి రోజున వచ్చి మళ్ళీ తప్పు అయిపోయింది, నేను కోపంలో మా ఊళ్ళు కొట్టకు నేను కొట్టేయనని అతను అడిగాడు. మీకు అర్థమవుతుందండి? అంటే కొన్ని చోట్ల మనము వాళ్ళ దగ్గర సమాధానం పరచాలని వెళ్తే మనకి తగులుతాయి. కొంతమంది భార్యను కొట్టేస్తూ ఉంటాడు భర్త, అడ్డాలండి ఆ ఊపిలో 2 మిమ్మల్ని కూడా ఆడేస్తా. అర్థమవుతుందండి? నువ్వు 2 దెబ్బలు చింత కూడా రెడీగా ఉంటేనే వెళ్ళాలి. అయ్యో మనకెందుకు, మన మీద పడిందని మనకు అయిపోతుంది అనుకుంటే నువ్వు వెళ్ళలే. కనుక అంత తేలిక కాదు నేను దేవుని కుమారుని, దేవుని కుమార్తెని అని చెప్పుకోవటం అంత తేలికైన పని కాదు. మాట చెప్పటం వేరు, క్రియ చేయటం వేరు. కనుక సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఎందుకు ఈ మాటలు మనం చెప్తున్నాడంటే మన జీవితంలో సంతోషం లేదు అని అంటే ఇక్కడ చెప్పబడిన మాటలు మన జీవితంలో లేవు. ఎవరైనా కొట్టుకు సత్తుంటే నువ్వు ఎవరికి సమాధాన పడతావు చూడవు. నీ హృదయం ఏమో శుద్ధిగా ఏముండదు, ఎప్పుడు ఏదో మనసులో పెట్టుకుంటావు. ఏదో మనసులో పెట్టుకుంటామే. అవి తిట్టారా తిట్టు దేవునికి మరి, కొట్టారా దేవునికి మరి, వదిలే
అక్కడితో వదిలే. మన ఆయన గరిగిపేట గారు 3 విషయాలు చెప్తున్నాను, జీవితంలో మీకు నష్టం వస్తే నన్ను అడగండి అన్నారు. ఎక్కడ విషయాలు అక్కడే మర్చిపోవాలి. గుర్తుందో విన్నారా మాటలు? ఎక్కడ పెట్టిన సామాను అక్కడే మళ్ళీ తిరిగి పెట్టామన్నాడు. 3వది ఎప్పుడు పని అప్పుడే చేయాలి. గుర్తుందండి? ఎప్పుడు పని అప్పుడే చేయాలి. ఈ 3 విషయాలు రాసి పెట్టుకోండి. ఏదైనా తేడా అవుతుందని అడగండి. అది ఏం చెప్తుందంటే ఎక్కడి విషయాలు అక్కడే మర్చిపోమంటే ఇది శుద్ధిగా ఉంచుకోమని దాని అర్థం అదనమాట. కాబట్టి మనం దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా ఉన్నామని చెప్పుకుంటామంటే అది ఏంటంటే అది మన హృదయం ఎప్పుడైతే శుద్ధిగా ఉందో అప్పుడు ఆ మాటకు మనం అర్హులు అవుతాం అనమాట. ఇంకా అయితే ఇంకొక మాట, నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నేను ఎవడికో వెళ్ళి ఎవడి జోబులో కత్తిరించేసి నన్ను 4 బాధేయారు అనుకోండి, అప్పుడు నేనే ధన్యుని కాదు, అప్పుడే ధన్యుని. ఎవరియో ఇంట్లోనే పట్టుకుపోయిన 4 ఒడిచేసాను అనుకోండి, అప్పుడే ధన్యుని కాదు. ఏమి చెయ్యకుండా నన్ను కొడితే, ఏమి చేయని మంచి పనులు చేస్తుంటా నన్ను తిడితే, నేను మంచి చేస్తున్నానండి అయినా నన్ను తిడుతున్నారు. ఒక ఆయన సాక్షి నిన్నే అన్నాను, ఒక సాక్షి విన్నాను. ఎలా అంటే చిన్న ఆయన కాదండి, చాలా పెద్ద ఆయన, సతీష్ కుమార్ గారు తెలుసు కదండి, కలవర్ టెంపుల్ సతీష్ కుమార్ గారికి చచ్చిపోవాలని ప్రార్థన చేస్తున్నారంట. ఆయన గురించి ఎవరు చేస్తున్నారు కదా చచ్చిపోవాలని? విశ్వాసులు అనుకున్నారా? కాదు, సేవకులు ప్రార్థన చేస్తున్నారంట సతీష్ కుమార్ చచ్చిపోవాలి. ఎందుకు చెప్పండి? ఎందుకు చచ్చిపోవాలని చేస్తున్నారు? ఆయన సంఘాల మీద సంఘాలు కట్టేసుకుంటున్నాడు, మా కూడడిపోతుంది అని చెప్పేసి చచ్చిపోవాలని ప్రార్థన చేశారంట. ఆయన కొడుకుని మంచం నుంచి ఇలా లేచేటప్పటికి పంచం కింద ఒక పేపర్ పెట్టి తలంటికలు, అన్నం మెతుకులు, ఎండిమిరకాయ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు అన్నీ పెట్టారంట. అవన్నీ తీసేసి డస్ట్బిన్ వేసి దేవానికి మహిమకరం కాక అని చెప్తూ గెలుపు గుర్రం గురించి మాట చెప్పాడు పట ఆయన. అంటే నేను దాన్ని ఎలాగైనా ఓడించడానికి దాన్ని ఏం చేయాలంటే తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో పెద్ద గొయ్యితో వేసి ఆ గోతులకు గెంటేశారు దాన్ని. గెలుపు గుర్రం, ఆ గుర్రం పేరు ఏంటంట? గెలుపు గుర్రం. దాన్ని గెలవటమే తెలుసు, ఓడటం తెలీదు. అయితే ఈ గోతు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని మీదకి పారతోటి మట్టి వేస్తున్నారంట, కప్పెట్టేద్దాం, గుర్రాన్ని కప్పెట్టేద్దామని. అదేం చేసింది, ఇలా ఇదుపుకుంటా వేసిన మట్టి అలా తొక్కుకుంటా పైకి వచ్చేసింది. దానికి గెలవటమే తెలుసు. కనుక మనము దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు మనకి అనేక మంది మన కొరకు, ఎందుకని ఈర్ష్య అనేది ఒకటి ఉంది మనిషిలో. ఒకని ఎదుగుదల చూసి సంతోషించలేరు, ఒకని ఎదుగుదల చూసి సంతోషించలేదు. అది ఎందుకంటే మనిషిలో అది ఉంది, ఆ ఈర్ష్య అనేది ఉంది, అది నీలో నుంచి పోవాలి. మరి ముఖ్యంగా దేవుని పిల్లలుగా లోకంలో ఉన్నవారి కంటే మనకి ఎక్కువ ఏముంటుంది? శ్రమ ఉంటుంది, ధన్యత ఉంటుంది. కానీ మామూలు శ్రమ ఉంటుంది. ఈ శ్రమ లేకుండా ఉంది అని అంటే నువ్వు రెడ్ జోన్లో ఉన్నట్టే, నువ్వు సరైన పొజిషన్లో లేవు. శ్రమ లేదా, శ్రమల గుండా నీ ప్రయాణం లేదా, నీ పరలోక రాజ్యం లేదనుకో. అదే బోధించారండి. నీవు శ్రమల గుండానే ప్రయాణం చేయాలి. ఇది ఒక ఇరుకు మార్గం రా బాబు, ఉంది విశాలమైన మార్గం ఉంటుంది, అది సంకుచిత్తం, దాంట్లో ఎవరు రారు, అందులో అనేక మంది వెళ్ళిపోతారు. ఇరుకు మార్గము ఇది సంకుచిత్తం, విశాలమైన మార్గం కలదు, దాంట్లో అనేక మంది వెళ్ళిపోతారు. కనుక ఇరుకు మార్గంలోకి కోరి రావాలి. ఇందులోకి రావాలంటే అన్నీ కూడా తగ్గించుకునే విధానం ఉంటేనే ఇందులో నిలబడకూడదు. నేను ప్రభుని నమ్మకమని చాలాసార్లు చెప్పాను. ఎవడైనా ఒక్క మాట మా అమ్మని తిట్టితే జై బజరంగ బలి అని 4 తాపులు తండేసి కొట్టేసి ఉన్నది. ఆంజనేయ స్వామిని నమ్ముకుని ఉన్నప్పుడు ఇంకా నేనా అయిపోవటమే. నేను కొట్టలే బలం ఉంటే అవసరం కిందన పడిపోయాను పీకేసుకుని. ఆయన నాకన్నా బలవంతుడైనా నాకన్నా పెద్దోడైనా సరే పీకేసుకుని కింద పడిపోయాడు. అంత కలిసి నాకు కోపం. ఎందుకు? ఆంజనేయ స్వామి నమ్ముకున్నాను, ఆయన బలం ఎత్తాలని ఒక ధైర్యం అనమాట. అలా గెలిపిపోయాడు దెబ్బలాటకి. ఎందుకు? ఆయన భయం ఉండేది కాదండి. అయ్యబాబాయ్ నాకన్నా పెద్దోడు కదా, అయ్యబాబు ఇది మన స్టేట్ కదా, మనం ఏమైనా చంపే అలా భయం ఉండేది కాదండి. ఆయన పీకేసుకుని నేను కింద పడిపోయాను, నా మీద ఉన్నా సరే
అలా ఉండేది అనమాట అప్పుడు. అందుకేనండి ఆంజనేయ స్వామిని నమ్ముకున్నాను కదా, అది అలా చేసాను. ప్రభుని నమ్ముకున్న ప్రభు ఏం చెప్పాడు? ఈయన చెప్పాడు, ఈయన చెప్పింది ఇప్పుడు ఫాలో అవుతున్నాం కనుక మా అమ్మగారు అని ఏమైపోయింది రాని పౌరుషమా అంది మా అమ్మ. అర్థమవుతుంది మీకు? ఏమైంది రాని పౌరుషమా, ఎలాగుండేవాడు నువ్వా అని అడిగింది మా అమ్మగారు. అప్పుడు నేను అన్నాను, అమ్మా నేను ప్రభువుని నమ్ముకున్నాను కదమ్మా, ప్రభు చెప్పినట్టు ఇప్పుడు వినాలి కదా. అర్థమవుతుందండి? ప్రభు చెప్పినప్పుడు మనం వినాలి కదా. ఎవరైనా ఒక చోట లారీ వేసుకుని వెళ్తుంటే ఒక అతను నాకు లారీ కట్టి సైకిల్ పెట్టి ఉండరా నీ సంగతి చెప్తూనే వెళ్తున్నాడు. ఎక్కడికి చెప్పాను, ఇది కూడా చెప్పినట్టుంది. అది చెప్పాను కదండి. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? జనాన్ని తీసుకొస్తాగే దిగిపోయి కాబట్టి బాబు అంటే కొడతాగే కదా, కొట్టేది నువ్వు కొట్టేరా బేగ వెళ్ళిపోతా, నాకు టైం లేదా, నాకు టైం లేదా వెళ్ళిపోవాలి. నువ్వు నన్ను కొడతానికి జనాన్ని తీసుకొస్తాకి వెళ్తున్నావు, అదేదో నువ్వే కొట్టే నీ పని తీరిపోద్ది. నాకు కొట్టలేదు వెళ్ళిపోయాడు చెప్తున్నాను. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఉన్నాము అని అంటే, మనము ఆనందంగా ఉండలేకపోతున్నామంటే వాక్యం ఏం చెప్తుంది? ఏం చెప్తుందని వాక్యం? ఆనందించడి, మరలా చెప్తున్నాను ఆనందించడి, ఇదే మీకు క్షేమంగా. ఏమీ లేదు క్షేమం. మీకు క్షేమంగా అంటే సంతోషంగా ఉండాలి. సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పన సత్యమైన సంతోషం, చెప్పన సత్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? రమ్ము యేసు వద్దకు వస్తే సంతోషం ఉందని వాక్యం చెప్తుంటే, యేసు వద్దకు వచ్చినాడికి నా కష్టాలు ఎక్కువైపోయినాయి, నా బాధలు ఎక్కువైపోయినాయి, నన్ను హింసించేస్తున్నారు, నన్ను అలా అంటున్నారు, నన్ను ఇలా అంటున్నారు. నువ్వు ఇంకా చెప్తున్నావు అంటే నువ్వు యేసు దగ్గర లేవు. ఎక్కడున్నావు అక్కడే ఉన్నావు. యేసు దగ్గర ఉంటే నువ్వు ఏం బాధపడవు, సంతోషించమని వాక్యం చెప్తుంది. మిమ్మల్ని ఎవరైనా హింసించి నిందించినప్పుడు ఏం చెప్తుంది? ఆనందించి సంతోషించి గొంతులు వేడి. బలి చెప్పేస్తున్నాను, 4 ఓడిచేస్తున్నాను, కొట్టున్నాను, వచ్చి కొడుతున్నాను. నేనేమో అంటానేమో తిరిగి కొట్టేస్తాను అనుకుంటున్నారా? కొట్టను అనుకుంటున్నారా? కొట్టను సార్, ట్రై చేయండి, మీకు సాక్ష్యంగా కావాలంటే. కాబట్టి వాక్యం ఇది మనము ఎంతకాలం దానికి మాట మీరు కాలమును బట్టి చూస్తే ఎలా ఉండాలంట? బోధకులే ఉండాలి. కానీ మనం ఎలా ఉన్నామంట? ఇంకా వాసి పిల్లల వలె, పాలు తాగవలే ఉన్నారు మీరు. కాబట్టి మీకు బలమైన ఆహారము తగదు అన్నాడు. ఇప్పుడు మీకు బలమైన ఆహారం పెట్టాలా, బలహీనమైన ఆహారం పెట్టాలా, పాలు పెట్టాలా, ఆహారం పెట్టాలా చెప్పడు. అయితే మీరు కొంచెం ప్రార్థన పాలు తాగి సరిపడు, భోజనం వద్దు. కాబట్టి మనకి ఇప్పుడు బలమైన ఆహారమే కావాలి. ఎందుకని బలమైన ఆహారం ఎందుకు కావాలంటే, ప్రభువులో మనం ఎదుగుతున్నాం, ప్రభువులో మనం బలపడుతున్నాం, ప్రభువులో మనం స్థిరపడుతున్నాం. రేపొద్దున ఆయనకి శిష్యులుగా ఉండాలి. రేపొద్దున ఆయనకి అవసరమైతే సైనికులుగా కూడా ఉండవలసి వస్తుంది ప్రభు చిత్తాన్ని బట్టి. కాబట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరము, వాక్యం చదువుకుంటున్న ప్రతి ఒక్కరము, ప్రార్థన చేసుకుంటున్న ప్రతి ఒక్కరము, మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరము, దేవుని పిల్లలకు ఉన్న ప్రతి మనందరము కూడా ఈ వాక్యాలు మనకి అమూల్యమైన ముత్యముల కంటే విలువైనవి అండి. చక్కని మాటలు దేవుడు అందులో రాసి పెట్టాడు. కొంచెం ముందుకు వెళ్దాం. 12వ వచనం. చూడండి ఏమండి, ఎలా అంట? వీళ్ళకి పూర్వం అంటే మన పాత నిబంధనలు మనం చూస్తాం కదండి. పాత నిబంధనలు బాగా ఎక్కువగా హింసించిన ప్రవక్త ఎవరండి? హింసించబడ్డ ప్రవక్త ఎవరండి? ఏమండి, బాగా హింసించబడ్డ ప్రవక్త గురించి చెప్పండి, మీరు జ్ఞాపనించండి. యెరెమియా అండి. యెరెమియాను మామూలుగా హింసించలేదు, సొంత ఊరు. ఏ ఊరండి యెరెమియా గారిది?
ఎరిమియా గారి దేవుడు అనాతోతు. ఓకే అండి. ఎరిమియా గారు ఏ వంశానికి చెందినవాడు, ఏ గోత్రానికి చెందినవాడు అండి? చెప్పండి పర్లేదు. లేదండి, లేవి గోత్రానికి చెందినవాడు అండి. ఎందుకంటే తన తండ్రి కూడా లేవీడే. తన తండ్రి యాజకుడు. తన తండ్రి చూడండి, ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చింది చూడండి. బెన్యామీను దేశమందును అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడైన అదండి ఇల్కియా కుమారుడైన ఇర్మియా. ఏమండి అంటే యాజకుడు, ఈ తండ్రి గారు యాజకుడు. ఏమండి అంటే యాజకుడు అంటే ఎవరో ఉంటాడు, ఆయన లేవీడే ఉంటాడు, అంతేనా? యాజకులే కదా లేవీలు అంటే. ఆయన్ని ఎన్ని హింసలు పెట్టారు చెప్పమంటారండి? సొంత ఊరు వారు చంపేస్తావు నువ్వేమైనా వాకింగ్ చెప్పావంటే మాకు, నువ్వు ఇక్కడికి వచ్చి మాకు వాకింగ్ చెప్పావంటే, దేవుడు మా మాటలు నువ్వు చెప్పావంటే మేమేనో నిన్ను చంపేస్తామన్నారు. మీకు అర్థమవుతుందండి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనం ఉంటుంది. తీయద్దు మీరు చూసుకోండి తర్వాత. అలాగే అస్సూర్ అనే యాజకుడు ఆయనని కొట్టి టాక్స్లో బంధించాడంటే బొండలో పెట్టాడు. ఆ బండలో పెట్టినటువంటి ఆ విధానం మీకు చూపిద్దాం అనుకున్నాను, లేదనుకుంటే అది ఎలా ఉంటుందంటే, ఒక చెక్క కొయ్యి ఉంటుంది. ఆ చెక్క కొయ్యిలో 2 కాళ్ళు, 2 చేతులు 2 కాళ్ళు పెట్టేసి ఈ పీక్ కూడా పెట్టేస్తాడు పైన. అది చూస్తే మనకు అర్థమవుతుంది. మీకు మనం కోడికి అర్థం చూడండి, అడుగుదల పెట్టిన కోడికి పెడతాం పిడక చిల్లు పెట్టి, అది ఇంకెక్కడికి ఎక్కడికి వెళ్ళబోతుంది. అలా అంత హింస పెట్టారు దేని మీద. అర్థమవుతుందండి. ఆయన తర్వాత సిద్కియా రాజు కాలంలో ఆయనను రాజ్యపు కాపలా స్థలంలో, తర్వాత నీళ్లు లేని బావిలో కూడా ఆయన బంధించారండి ఇర్మియా గారు. నీళ్లు లేని బావిలో కూడా ఆయన బంధించారు. తర్వాత వచ్చేసి మరి యోనాతాను ఇంట్లో బంధించారండి ఆయన. కాబట్టి ఆయన్ని చాలా హింసలు పెట్టేశారండి. ఎవరు? తన ప్రజలే. మీకు అర్థమవుతుంది. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలే ఆయన హింసలు పెట్టేస్తే ఈయనకి రెస్పెక్ట్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఇర్మియా గారిని క్షేమంగా చూసుకోమని, ఇర్మియా గారికి నీకు ఇష్టం వచ్చినగా నువ్వు ఉండొచ్చని, ఇర్మియా గారిని గౌరవించమని చెప్పింది ఎవరు తెలుసా? ఎవరండి? ఇజ్రాయేల్ కాదు, ఇజ్రాయేల్ పరిపించే రాజు కాదు. ఎవరు అనుకున్నారు? నెబుకద్నెజర్ అండి. నెబుకద్నెజర్ ఆ యొక్క బబులోను రాజు, అతను ఆ యొక్క సైన్యాధిపతి చెప్తాడు అనమాట, అతనికి మీరు ఏమీ చెయ్యొద్దు, అతను మన కూడా వస్తానంటే తీసుకురండి, లేదా తన ఊర్లో తను ఉంటానంటే అతన్ని అక్కడే విడిచిపెట్టండి. కానీ అతను భద్రం సుమా. చూడండి దేవుని యొక్క గొప్పతనం. మన అనుకున్న వాళ్ళే మన శత్రువులు అయిపోతారు. మీరు ఏదో అనుకుంటున్నారు, మన అనుకున్న వాళ్ళే మనకు ఒకప్పుడు శత్రువులు అయిపోతారు. యేసుక్రీస్తుల వారు 12 మంది శిష్యులను కూడా పెట్టుకుని అర్మకర్మ తెలియకుండా అన్ని విషయాలు చెప్తా వచ్చారా లేదండి? ఆయనకి నమ్మక ద్రోహం చేశారా లేదా యోధ? మన జీవితంలో ఎంత జరుగుతుంది. కానీ యోధా నేను పగపెట్టుకున్నాడు యేసుప్రభుల వారు? మీరు చెప్పండి, నేను అడిగిన ప్రశ్న, యోధా మీద పగపెట్టుకున్నాడా యేసుక్రీస్తుల వారు? ఇది మనం ఎందుకు పెట్టుకోవాలి? నువ్వు పెట్టుకుంటున్నావంటే నీ ఇంకా ఎదుగుదల లేదు, ఆత్మీయ ఎదుగుదల లేదు. నీ యోధా మీద, ఆయన అప్పగించిన యోధా మీద ఆయన పగ పెట్టుకోలేనప్పుడే నువ్వెందుకు పెట్టుకుంటున్నావు? నీకెవరిచ్చారా రైట్? నువ్వు అక్కడే ఉన్నావా? నీ మనసు ఇంకా మారలేదా? మారు మనసు పొందలేదా? నూతన సృష్టి నువ్వు కాలేదా? ప్రభువులో మమేకం కాలేదా? ప్రభు యొక్క మరి ఆ యొక్క స్వరూప్యాన్ని నువ్వు చూపించట్లేదా? ఎక్కడున్నావు నువ్వు? ఇంకా నీకు ఆ రైట్స్ ఉందా? లేదు. ఇర్మియా గారు అన్ని హింసలు పెట్టినా, అన్ని బాధలు పెట్టినా ఆయన ప్రభు పని మాత్రం మానలేదండి. అందుకనే మీరు అనేక మంది సేవకులు కావద్దు. కొన్ని విషయాల్లో మీరు తప్పిపోయేవారుగా ఉన్నారు, కొన్ని విషయాల్లో చెప్పవలసింది చెప్పి మీరు అందరికీ విరుద్ధం కూడా అయిపోతారని చెప్తుంది వారికి. అయినా దేవుని పక్షంగా నిలబడేవారు ఎవరిని చూడాలండి? ముఖస్తుతి చెప్పాలా? ముఖస్తుతి చెప్తే బాగానే ఉంటుంది. నేను ఒక సాక్ష్యం చెప్తానండి ముఖస్తుతి గురించి. నేను కోవిట్లో పనిచేసినప్పుడు అక్కడ అరబ్ ఇంట్లో ఇలాంటి మజ్లిస్ అనేది ఉంటుంది. మజ్లిస్ అంటే ఇలా కూర్చునేది అనమాట. అక్కడ డ్రైవర్లు అక్కడ కూర్చుంటారు. అక్కడ కూర్చుంటే శ్రీలంక ఆమె ఇంట్లో హౌస్మేట్ ఆమె వచ్చి నాకు టీ ఏదో పట్టుకొచ్చింది అనమాట. నేను అప్పుడు అన్నాను, మీరు చాలా అందంగా ఉన్నారండి అన్నాను. రెండో పట్టు దాక్షపళ్ళు అట్టుకొచ్చింది. నిజమండి, దాక్షపళ్ళు, యాపిల్స్ కాయలు, ఫ్రూట్స్ పట్టుకొచ్చింది రెండో పట్టు. ముందే పట్టుకొచ్చింది
టీ తెచ్చాడు. ఎందుకు వచ్చింది ఆ మాట? నిజంగానే అందంగా ఉంది ఆవిడ. మీరు భలే అందంగా ఉన్నారండి అన్నాను. ఇంకా ఆవిడకి చాలా ఆనందం వచ్చేసినట్టుంది. వెంటనే తాక్షపాలు వచ్చినాయి. మీకు అర్థమవుతుందండి? అదే మనిషిని అందుకనే జీవమరణంలో నాలిక వశం అని. మన మాటను బట్టి కూడా మనం పొందుకుంటామా దెబ్బలు తింటామని కూడా ఉంటుంది. అది దేవుని చిత్తంతో ఇంకోసారి మాట్లాడుకోవచ్చు. ఆ మాట అంటాం ఆవిడకి చాలా హ్యాపీ అనిపించినట్టుంది. శుభ్రంగా నాకు కావాల్సిన ఫ్రూట్స్ అని పట్టుకొచ్చి పెట్టేసింది. అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు దేవుడి సేవకులుగా ఉన్నప్పుడు మొగస్థితి చేయడానికి కుదరదండి. అప్పుడు చెప్పింది కూడా నిజమే చెప్పాను. కాబట్టి మనం ఈ రోజున ఆనందంగా ఉండలేకపోతున్నామంటే, సంతోషించి గొంతులు వేయలేకపోతున్నామంటే, మనం ఆనందంగా ఉండటం మనకి శాపకరమని మరి వైద్యశాస్త్రం కూడా చెప్తుంది. ఏమంటారు? మన ఆనందంగా ఉంటే మీరు ఆనందంగా ఉంటే మీ ఆరోగ్యం బాగుంటుందని వైద్యశాస్త్రం చెప్తుంది. వైద్యశాస్త్రానికంటే ముందు దేవుని వాక్యం బోధించింది. కానీ సమస్యలు లేవా అంటే ఉన్నాయి. బోధించే వాళ్ళకి ఉన్నాయి, బోధ వింటున్న వాళ్ళకి ఉన్నాయి. భూమి మీదకు వచ్చి దేవుడికి కూడా ఉంటాయి సమస్యలు. భూమి మీదకి వచ్చాడనుకోండి, ఆ దేవుడికి కూడా సమస్య ఉంటుంది. ఎందుకని? భౌతికమైన ప్రకృతికి ఏదైనా సరే, ఈ పుడమ మీద ఉన్నటువంటి భౌతికమైన ప్రకృతిలో దేనికైనా సమస్య ఉంది. సూర్యుడు వెళ్తున్నాడండి, మబ్బు అడ్డుగా రావట్లేదా? మబ్బు వచ్చినప్పుడు ఏమవుతుంది? సూర్యుడు కిరణాలు పడట్లేదు. అలాగే ఈ పుడమ మీద దృశ్యమైనది ఏదైతే ఉందో, భౌతికంగా ఏదైతే కనపడుతుందో దానికి ప్రతిదానికి సమస్య అనేది ఉంది. సమస్య లేనిటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. కనుక మనం ఏమి ఏడ్చేయకలేదు, ఏం గోల పెట్టేసుకోకలేదు, మనం ఏమి ఇదైపోకలేదు, గాబరి పడిపోవసరం లేదు. మనకి ఏది జరిగినా దేవానికి మహిమకరంగా మనకు గుర్తు చేసింది కదా ఒక సేవకులు, దేవుని దేవుని నాకు షుగర్ వచ్చిందని. అవునండి, దేవుని దేవులో షుగర్ వచ్చిందంటే మంచిదే. దేవుని దేవులో నాకు పవర్ వచ్చిందంటే పంపడిపోతుంది. షుగర్ వచ్చింది, దేవునికి మహిమ అన్నాడు. ఇంకా ఏమైనా వచ్చినా దేవునికి మహిమ అన్నాడు. కాబట్టి మనం ఎందుకు సంతోషంగా ఉండమని వాక్యం చెప్తుంది. ఎందుకు మనం సంతోషంగా లేకపోతున్నాం? ఇదే ఈరోజు ప్రసంగం. ఎందుకు సంతోషంగా లేకపోతున్నామంటే మత్తయి సువార్తలో చెప్పినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వచనాలు మన దగ్గర లేవు. నీ దగ్గర సాత్వికం లేదు, నీ దగ్గర సమాధానం లేదు, నీ దగ్గర ఉపస్థితి లేదు. అందుకే నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావు. కాబట్టి వాక్యం చెప్తుంది, నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు సంతోషంగా ఉంటే క్రీస్తు వద్దకు రా. క్రీస్తు వద్దకు వచ్చావంటే క్రీస్తు వచ్చిన తర్వాత ఇలాపోతే క్రీస్తు ప్రభువా వచ్చింది, ప్రభువా అని అంటే సుఖమే ఉంటే, ప్రభు చెప్పినట్టు చేయకుండా ఉంటే. ప్రభు దగ్గర వచ్చిన తర్వాత ఏం చేయాలండి? ప్రభు చెప్పినట్టుగా మనం వినాలి. అంతేగాని ప్రభు చెప్పినట్టు వినకుండా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఎవరో నేను ఎరగను, ఏమంటాడు? మీరెవరో నేను ఎరగను, పోండి. ఆ పరిస్థితి మనము తెచ్చుకోవద్దండి. కాబట్టి మనందరం కూడా ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా, సోదరభావంతో సహోదర భావంతో మనందరం కలిసి ఉండాలంటే ఇక్కడ చెప్పబడినటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ యొక్క ఎన్నో వచనాలు, ఇంకొక మాట 12 వచనం, ఇంకొక మాట 13 వచనం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిసారమైతే అది దేని వల్ల సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడును గాని మరి దేనికి పనికిరాదు. మనము లోకంలో ఉపకారం చేసేవారిగా ఉండాలి కానీ అపకారం చేసేవారిగా ఉండకూడదు. ఉపకారం చేసే నువ్వే నిస్సుపకారం అయిపోయావు అనుకోండి. మీకు అర్థమవుతుందా? ఉపకారం చేసే నేనే ధన్యాల మీద మంచోడు, ఇతర అకౌంట్లో ₹1,00,000 వేసినా మనకు భయం లేదు, పట్టుకొని చెప్తాడని పంపాడు అనుకోండి. నేనే వాడికి మోసం చేశాను అనుకోండి, అప్పుడు నా వల్ల దేవునికి ఎంత అవమానం వస్తుందో చెప్పండి. కనుక ఉపకారం చేసే నువ్వు నిస్సుపకారం అయిపోతే కనుక అది నిన్ను బయట పారవేయటానికే తప్ప నువ్వు దేనికి పనికి రాకుండా పోతావని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నా, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఎవరు? దేవుని పిల్లలు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు నిసారమైతే దేనికి ఎలాగైతే పనికిరాదో మీరును నిసారమైపోతే మీరును కూడా ఎందుకు పనికిరారు. ఇంకొక మాట చూసుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చదవనమాట.
మీరు లోకమునకు ఉమ్. వెలుగై ఉన్నారు. ఉమ్. కొండ మీద నుండి పట్టణమునకు ఉమ్. పట్టణము మరుగై ఉండనేరదు. ఉమ్. మనుషులు ఉమ్. దీపము వెలిగించి ఉమ్. కొంచెము కింద పెట్టరు కాని ఉమ్. అది ఇంటి నుండి వారందరికీ ఉమ్. వెలుగుచుటకై ఉమ్. దీప స్తంభం మీదనే పెట్టుదురు. దేవునికి మహిమ కలుగాక. లోకమునకు మనం వెలుగండి. సూర్యుడిని పెట్టాడు దేవుడు. సూర్యుడు ఈ లోకానికి ఏమిస్తున్నాడు? వెలిగిస్తున్నాడు. అలాగే ఇప్పుడు మనము క్రీస్తుని ఎప్పుడైతే నమ్ముకున్నామో, క్రీస్తులో ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకున్నామో, లోకంలో ఎప్పుడైతే మనం చనిపోయామని ఒప్పుకున్నామో, క్రీస్తుతో పాటు ఎప్పుడైతే మన జీవం దాచిపెట్టబడిందో, అప్పుడు మనము నీతి సూర్యుని వలె మనము కూడా వెలుగుని ప్రజ్వలింపజేయాలి. మన వెలుగు వల్ల అనేక మందికి మార్గాన్ని చూపించాలి. నువ్వు ఒక వెలుగు అని వాక్యం చెప్తుంది. మీరు ఇంకా గ్రహించకపోతే ఎలాగా? మీరు వెలుగు కాబట్టి మీ వెలుగుని ప్రకాశింపనేయండి. దీపం వెలిగించాను, మంచం కింద కొంచెం కింద పెట్టుకుంటానా? ఏం చేస్తాను చెప్పండి? అందరికీ వెలుగు కనపడేటట్టుగా దీపస్తంభం మీద పెడతానుగా. అలాగే నేను వెలుగుగా ఉన్న నేను ఏం చేయాలంటే అందరికీ నా మూలంగా ఉపకారం జరగాలి. ప్రత్యుపకారం జరుగుతుందో దాని తర్వాత సంగతి. మీకు అర్థమవుతుందండి? నా మూలంగా వెలుగు ప్రజ్వలింపజేయట్లేదు అని అంటే నేను దీపాన్ని ఎక్కడ పెట్టేసుకున్నట్టే. గుర్తుపెట్టుకోండి. మేలైనది చెయ్యనేరగి అని మాట జ్ఞాపకం చేశాను. అంటే నేను చేయగలిగే పని చేయాలి. నేను చేయలేదు, నేను చేయలేనండి. అర్థమవుతుంది మీకు? బ్రదర్, ఒక మనకు సంఘానికి 1,00,000 రూపాయలు కావాలనుకో, నా వల్ల అవుతుంది చెప్పాను. నేను చేయలేను కానీ ఒక అధ్యాత్రం కావాలంటే ఇవ్వగలుగుతాం. కాబట్టి మనము వెలుగు అని దేవుని వాక్యం చెప్పింది. లోకానికి నేను వెలుగుగా వచ్చానని ప్రభు చెప్పుకున్నాడు. కానీ వాక్యం ఇప్పుడేం చెప్తుంది? మీరు లోకానికి వెలుగై ఉన్నారు కనుక మీ వెలుగును ఏం చేయాలంట? ప్రజ్వలింప చెయ్యాలి. చేస్తున్నారా? మీ వెలుగును ప్రజ్వలింప చేస్తున్నారా? అందరికీ మీ వెలుగును ప్రజ్వలింప చేస్తున్నారా లేదో ఒకసారి మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి. వెలుగు ప్రజ్వలింప చేయాలి. దేవునికి మహిమ కలుగుగా చెయ్యాలండి. మన వెలుగు ఎలా ప్రజ్వలింటే క్రియారూపంగా కనపడాలి. మన క్రియల మూలంగా దేవుడు అక్కడ మహిమపరచబడాలి. సత్క్రియలు ఉన్నాయి, ఇంకా రకంగా క్రియలు ఏమంటారు? దుష్క్రియలు కూడా ఉన్నాయి. మనం చేసే క్రియని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. అలాగే మనం కూడా ఆశీర్వదింపబడతాం. కాబట్టి మనం ఆనందంగా ఉండాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్న వచనాలన్నీ కూడా మన హృదయంలో ఉన్నాయా లేదా అనేది ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోండి. కాబట్టి మనం దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మీరు ఆనందంగా ఉండండి. మరలా చెప్తున్నాను, మీరు ఆనందంగా ఉండండి. ఇదే మీకు క్షేమకరం. మీకు క్షేమకరం కావాలనుకుంటే, మీరు ఆనందంగా ఉండాలంటే, మీరు లోకానికి వెలుగై ఉండాలంటే, మీరు దేవుని పిల్లలుగా ఉండాలనుకుంటే, మీరు ఇక్కడ చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా మీ జీవితంలో అప్లై అవుతున్నాయా లేదని మిమ్మల్ని మీరు పరీక్షించుకుని మీరు దేవుని యొక్క బలలో చేతులు ఉంచాలని ప్రభు పేరట మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నారు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మన హృదయం అనే పలక మీద నీరు కట్టి పలుకు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ.